జగన్మోహన్ రెడ్డి అభ్యర్థులతో మాట్లాడినప్పుడు ఏదో తప్పు జరిగింది, ఈవీఎంలో ట్యాంపరింగ్ జరిగింది, ఆధారాలు లేవు కాబట్టి మేమేమీ చేయలేము అని చెప్పుకుని సమర్థించుకుని, అంటే వాళ్ళంతా మంచి చేశారు కానీ ప్రజలు ఓటేయలేదు అన్నట్టుగానే వాళ్ళ మాటల్లో చూస్తే అర్థమవుతోంది. పదే పదే నిన్న కూడా అన్నారు మళ్ళీ ఆ మోసం మాట. ఇప్పుడు చైనాలో ఒక అతను ఉండేవాడు మావో టైంలో, నేను రైటు, నా విధానాలు రైటు, ఈ ప్రజలు మెదల్లేక మావో ఎంబడిపోతున్నారు. సో అలా ఉంటుంది, ప్రజలు మెదల్లేకపోరండి, ప్రజలకు రీజన్ ఉంటుంది. సో చంద్రబాబు నాయుడుకి ఓటేస్తానికి ఇప్పుడు రీజన్ ఉంది, 2019లో జగన్మోహన్ రెడ్డికి ఇలా అద్భుతంగా ఓటేస్తానికి రీజన్ ఉంది. దీన్నే క్రౌడ్ విజ్డమ్ అంటారు. కలెక్టివ్ విజ్డమ్ ఎప్పుడు కూడా ఇండివిజువల్ విజ్డమ్ కన్నా చాలా సమర్థవంతమైంది. క్రౌడ్ విజ్డమ్, ఎందుకంటే క్రౌడ్ మొత్తం తప్పు చేయదు, ఎప్పుడు కూడా క్రౌడ్ మొత్తం మోసం చేయదు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ఈజ్ అనేబుల్ టు రియలైజ్ హిజ్ ఓన్ మిస్టేక్స్. ఎందుకు ఈ మాట అంటున్నాడంటే ట్రంప్ బహుశా ఆదర్శం అనుకుంటాను. ట్రంప్ ఇలాగే ఇంకా అయితే ట్రంప్ ఇంకో ఎక్స్ట్రీమ్కి పోయాడు. జగన్మోహన్ రెడ్డి నేను మోసం అయింది అని అనాలని ఉంది కానీ అనలేకపోతున్నాను, ఆధారాలు లేవు అన్నాడు. ట్రంప్కైతే అసలు ఆధారాలు అవసరం లేదు కదా. సో నేను ఆ ఎలక్షన్నే రిజెక్ట్ చేశాడు కదా ట్రంప్. జగన్మోహన్ రెడ్డి కూడా అలా చేసి చేయాలని ఎవరు సలహా ఇచ్చినట్టు లేదు, కానీ భారతదేశంలో అంగీకరించారు అది, ఎందుకంటే మన ఎలక్టోరల్ ప్రాసెస్ పైన ఇంకా ప్రజలకు విశ్వాసం ఉంది. సో ట్రంప్ ఎందుకు అలా అన్నాడు, జగన్ కూడా ఇలా ఎందుకు అంటున్నాడంటే, ఒకటి బహుశా ఒక అనూహ్యమైన పరాజయాన్ని పొందాక తాను ఊహించిన దానికి భిన్నంగా వచ్చిందనుకోండి, ఆ ఊహించిన రైట్ ఆ రాంగ్ తర్వాత సంగతి, ఊహించిన దానికి యాక్చువల్ దానికి బాగా తేడా ఉంటే మనిషికి ఖచ్చితంగా అది ఉంటుంది. అద్భుతంగా వంట చేసే వ్యక్తి ఒక్కరోజు చెడగొట్టారనుకోండి, అలా ఇలా వంట ఎందుకు చెడిపోయి ఉంటుంది అని బాధపడతారు. రోజు చెడగొట్టాడు ఏమీ బాధపడదు, అంతే ఉంటుంది వంట, నేను అట్లా చేస్తా అంటారు. సో ఒక ఐఐటి బాంబేలో సీట్ వస్తుందని ప్రిపేర్ అయ్యేవాడు ఐఐటి భువనేశ్వర్లో సీట్ వచ్చినా బాధపడతాడు. ఇక ఎలా సీట్ రాలేదనుకోండి, అసలు ఏం జరిగింది అర్థం కాదు కదా. సో జగన్మోహన్ రెడ్డి 151 కన్నా ఎక్కువ వచ్చి దేశం నివ్వరపోతుంది, ఇండియా విల్ షాక్ అన్నాడు కదా. సో ఏపీ రాక్స్, ఇండియా షాక్ కూడా అయింది, కానీ రివర్స్లో షాక్ అయింది. సో జగన్మోహన్ రెడ్డి 11 సీట్లు ఎట్లా వస్తాయనేది షాక్ అయింది. సో అందువల్ల జగన్మోహన్ రెడ్డి జెనైన్ షాక్లో కూడా ఉండొచ్చు, ఎందుకంటే ఆయన ఎక్స్పెక్ట్ చేసింది చాలా ఎక్కువ కనుక. అందుకు కంప్లీట్గా భిన్నమైన పర్ఫార్మెన్స్ వచ్చే వరకు ఈ మేబీ ఇన్ ద జెనైన్ సెన్స్ ఆఫ్ షాక్ ఇంకా డైజెస్ట్ చేసుకోలేకపోవచ్చు కూడా. ఇది చంద్రబాబు నాయుడు కూడా 2019లో అలాగే అన్నాడు కదా, నేను ఏం తప్పు చేశానని 23 సీట్లు ఇచ్చాను నా ప్రజలు నాకు అన్నాడు. ఆయన కూడా ఇలాగే మాట్లాడారు. సో ఏ నాయకుడైనా తన ఎక్స్పెక్టేషన్ చాలా ఎక్కువ ఉండి ఆ స్థాయిలో పర్ఫార్మెన్స్ లేనప్పుడు అవుతారు. ఇది మొదటి కారణం. రెండవ కారణం ఏంటి అంటే, తన తప్పులు జరగలేదు, ఎందుకంటే అంతకుముందు 55 మంది ఎమ్మెల్యేలు మార్చారు. మీరు ప్రజల్లో సరిగా తిరగడం లేదు, మిమ్మల్ని చూసి ఓటు వేయడం లేదు, మీకు వ్యతిరేకంగా ఉంది. రాజ్దీప్ సర్దేశాయ్ ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా జగన్ ఓపెన్గా చెప్పాడు, ఎస్ నన్ను చూసి ఓటేస్తున్నారు, ఎస్ అన్నాడు. సో ఇప్పుడు ఆ ఎమ్మెల్యేలు పైకి చెప్పినా చెప్పకపోయినా ఇంటిమసి ఉన్నవాడు ముందే చెప్పచ్చు, ఇంటిమసి లేనివాడు పక్కన చెప్పచ్చు, జగన్మోహన్ రెడ్డికి అది పోతుంది. మరి ఇంత అన్నాడు మమ్మల్ని, మరి జగన్ చూసి ఓటేసినారు ఎక్కడైనా? ఇప్పుడు 164 మంది ఎమ్మెల్యేలు స్థానాల్లో ఓడిపోవటానికి ఎమ్మెల్యేల వల్లనే అవుతుందా? జగన్ పట్ల వ్యతిరేకత లేకపోతే 10% ఓటింగ్ పడిపోతుందా అనే క్వశ్చన్ ఇవాళ వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీలు అడుగుతున్నారు. అంటే ఎన్నికలకు ముందు సీట్ల ఇచ్చేటప్పుడు జగన్ ఒక పవర్ఫుల్ స్ట్రెంగ్త్తో అడిగిన మాటను ఇవాళ వాళ్ళు అడుగుతున్నారు. సో ఈ మాట రాకుండా ఉండేందుకు తప్పు నాది కాదు, నా తప్పు వల్ల ఇది జరగలేదు, సంథింగ్ మైట్ హ్యావ్ హ్యాపెండ్ అనే ఒక అనుమాన బీజాల్ని తన నాయకుల్లో ఒక క్రియేట్ చేసి తన నాయకత్వానికి రివోల్ట్ లేకుండా చూసుకోవడం జగన్ రెండో లక్ష్యం పెట్టేది. మూడవది కార్యకర్తల్లో నిరుత్సాహపడకుండా, ఇంకెక్కడికి వైసీపీకి ఏం ఫ్యూచర్ ఉంటుంది, మనకు 11 సీట్లు వచ్చాయి, మనం ఏం చేయగలం అని నిరుత్సాహపడకుండా వాళ్ళలో ఒక మొరాల్ బూస్టర్గా మనదే ఫ్యూచరు, నెక్స్ట్ రేపు చంద్రబాబు నాయుడుకే ఇంకా సింగిల్ డిజిట్ వస్తాయి, రాజకీయాలు ఎప్పుడు ఇలాగే ఉండవు అనే ఒక ధైర్యాన్ని ఇవ్వడం. 4 తనకు ఓటు వేసిన 40% ఓటర్లు చెదిరిపోకుండా కాపాడుకోవడం. అంటే ఈ పార్టీ పని అయిపోయింది, ఈ నాయకుని పని అయిపోయింది అంటే ఆ ఓటు షిఫ్ట్ అయిపోతుంది ఎటో అటు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో మాయావతి ఓటు ఇతర పార్టీలో షిఫ్ట్ అయిపోతుంది కదా క్లియర్గా. సో మీకు పెద్ద ఎత్తున ఓటర్ షిఫ్ట్ అయింది కనుక ఇవాళ మాయావతి బలం భారీగా తగ్గిపోయింది. అందువల్ల ఒకసారి ఒక నాయకుని పైన, ఒక పార్టీ పైన కాన్ఫిడెన్స్ లేకపోతే ఆ ఓటు వెళ్ళిపోతుంది. ఇప్పుడు తెలంగాణలో తెలుగుదేశం ఓటు షిఫ్ట్ అయిపోయింది కదా, ఒకప్పుడు తెలుగుదేశం బలమైన పార్టీ తెలంగాణలో.
సో ఆ పార్టీ వాళ్ళ రాష్ట్ర విభజన తర్వాత మారిన రాజకీయంలో తెలుగుదేశం ఓటు అంతా చెల్లాచెదరైపోయింది కదా. అలా తనకు పడ్డ 40% ఓటు కన్సాలిడేట్గా ఉంచుకోవటానికి, చెల్లాచెదరు కాకుండా ఉండటానికి కూడా ఒక వ్యూహాత్మకంగా అలా మాట్లాడుతున్నాను అనుకుంటాను. ఓటర్లు చెదిరిపోకుండా కాపాడుకోవచ్చు, కార్యకర్తలకు ధైర్యం ఇవ్వచ్చు, కానీ నాయకులు వెళ్ళిపోకుండా ఏం చేయాలి సార్? ఎందుకంటే నిన్న 200 మంది అభ్యర్థులతో, తనతో పాటు 200 మంది అభ్యర్థులతో సమావేశానికి ఏర్పాటు చేస్తే సగం మంది కూడా రాని పరిస్థితి, పోటీ చేసిన చాలామంది. అంటే నాయకులు వెళ్ళిపోవాలి అనేది నేనేమి ఐపాక్ కాదు, కన్సల్టెంట్ కాదు జగన్. ఆయన వెళ్ళిపోకుండా ఏం చేయాలి అనేది ఎవడు ఆపలేడు. భారత రాజకీయాల్లో ఓడిపోతున్నప్పుడు పోతూనే ఉంటారు, గెలుస్తున్నప్పుడు వస్తూనే ఉంటారు. ఈ దేశంలో చూసిన రాజకీయమే కదా. కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోయారు, ఇప్పుడు బీఆర్ఎస్లోకి అప్పుడు పోయారు, ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వస్తున్నారు. చూస్తున్నాం కదా, ఇవాళ కూడా పేపర్లో వచ్చింది, ఎర్రవల్లి కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నాడు అని. సో అందువల్ల నాయకులు ఆడ టీడీపీలో ఒకటే జగన్కున్న అదృష్టం ఏంటంటే టీడీపీ కూటమికి 164 సీట్లు వచ్చాయి, ఖాళీ లేవు, ఫుల్లీ ప్యాక్ ట్రైన్. సో మోర్ దెన్ సీట్ల కన్నా ఎక్కువనే ఉన్నారు. సో అందువల్ల అవకాశం లేదు. కానీ డెఫినెట్గా అధికారంలో ఉన్న వారి నుంచి ఒత్తిడి మొదలవుతుంది. కక్ష సాధింపు ఉండదని ఎంత చెప్పినా మనకు అందరికీ తెలుసు, కక్ష లేకపోతే ఏదో సాధింపు ఎత్తుంటుంది. సో అందువల్ల అటు ప్రెషర్ పెరుగుతూ ఉంటుంది. సో ఇది డెఫినెట్గా మోడీ పైన చంద్రబాబు నాయుడు ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది, జగన్ పైన కేసుల్ని స్పీడప్ చేయండి అని. సో ఈ నాయకులకు మరొకవేళ జగన్మోహన్ రెడ్డి పైన కేసులు స్పీడప్ అయిపోయి కేజ్రీవాల్ లాగానో హేమంత్ సోరెన్ లాగానో అయితే మా పరిస్థితి ఏంటన్న అనుమానాలు పెరుగుతూ ఉంటాయి. సో ఇవన్నీ జరుగుతుంటాయి కనుక నాయకుల్ని ఆపడం అసాధ్యం కాదు. అందువల్ల జగన్ నాయకుల్ని నమ్ముకుంటే కాదు, జగన్ ప్రజలను నమ్ముకుంటే అవుతుంది. నాయకులను నమ్ముకున్న ఏ నాయకుడు బాగుపడడు. నాయకులు అసహజంగానే జరుగుతుంది. టీడీపీ నుంచైనా అవుతుంది, వైసీపీ నుంచి అయితే కాంగ్రెస్ నుంచైనా అవుతుంది. అందువల్ల సొల్యూషన్ ఏంటంటే ప్రజలను నమ్ముకోవాలి. ప్రజలకు తాను ఏం చేశాను, తాను ఎక్కడ ప్రజలు అసంతృప్తి చెందారు, ఎందుకు అసంతృప్తి చెందారు అర్థం చేసుకొని దాన్ని గనక సరి చేసుకుంటే ప్రజల్లో బలం ఉంటే నాయకులు వద్దన్న వస్తారు కదా. ప్రజల్లో బలం లేకపోతే నాయకులు నువ్వు ఆపినా ఆగరు. ప్రజల్లో బలం ఉంటే ఆపకుండా నువ్వు వద్దన్నా తలుపులు తట్టుకొని లోపలికి వస్తారు. అందువల్ల మొదలు పెట్టాల్సింది ప్రజల దగ్గర, నాయకుల దగ్గర కాదు.